సర్వం మాయ. నివిన్ పోలి, రియా షిబు లీడ్స్ గా అఖిల్ సత్యన్ డైరెక్షన్ లో వచ్చిన ఫ్యాంటసీ కామెడీ మూవీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఓ ట్రెడిషనల్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన మన హీరో ప్రభేందుకి దేవుడి మీద పెద్దగా నమ్మకం ఉండదు. దాంతో వాళ్ళ నాన్న అన్నలా పూజారి అవ్వకుండా గిటారిస్ట్ గా మ్యూజిక్ ట్రూప్స్ లో అప్పుడప్పుడు చిన్న సినిమాలకి పనిచేస్తూ కెరీర్ లో బ్రేక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే రీసెంట్ గా తన ఫినాన్షియల్ స్టేటస్ అడుగు తినే స్టేజ్ కి రావడంతో ఇంటికి తిరిగి వచ్చి డబ్బుల కోసం తన కజిన్ దగ్గర అసిస్టెంట్ పూజారిగా చేరతాడు. మనోడికి దేవుడి మీద నమ్మకం లేకపోయినా ఈ పూజలు మంత్రాల మీద మంచి పట్టే ఉంటది. అలా ఓసారి ఓ లాయర్ కొడుకేదో దెయ్యం పట్టిందంటే మనోడు భూత వైద్యం చేసి వదిలేస్తాడు. అయితే ఆ పిల్లాన్ని వదిలేసిన ఆత్మ మనోడిని పట్టుకుంటది. అది మంచి ఆత్మే, కానీ తను ఎవరో, తను ఎలా చనిపోయిందో తనకు గుర్తుండదు. కొన్నాళ్ళకి ఆత్మ మనోడు మంచి ఫ్రెండ్స్ అయ్యి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. మరి వీళ్ళిద్దరి ప్రయాణం ఎంతవరకు వెళ్ళింది, అసలు ఆ ఆత్మ ఎవరు, తను ఎలా చనిపోయింది, తన కథ ఏంటి, తను మనోడికి చేస్తున్న హెల్ప్ ఏంటి, తనకి మనోడు చేస్తున్న హెల్ప్ ఏంటి, ఇంతకీ ఈ కథలో సాధ్య పోషించిన పాత్ర ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బాగుంది, నాకైతే నచ్చింది. కథా కథనాలు సింపుల్ గానే ఉన్నా లీడ్ పేర్ మధ్య బాగా కుదిరిన కెమిస్ట్రీ, క్లీన్ కామెడీ, మంచి మంచి హార్ట్ వార్మింగ్ మూమెంట్స్ తో సినిమా అలా సాగిపోయింది. ఈ సినిమా మూల కథ రీసెంట్ గా మన తెలుగులో రిలీజ్ అయిన శంబాల మూవీకి కొంచెం సిమిలర్ గా ఉంటది. అయితే శంబాలాలా ఇది కంప్లీట్ ఫ్యాంటసీ కాదు, ఇది ఒక ఫ్యాంటసీ ఫ్యామిలీ డ్రామా. ప్రభేందు అనే వ్యక్తి పర్సనల్ జర్నీ. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ప్లెజెంట్ గా ఉంటూ ఏంటప్పుడే ఇంటర్వెల్లా అనేలా చేసింది. ఇక్కడ క్యారెక్టర్స్ ని, వరల్డ్ ని, ప్లాట్ ని బానే ఎస్టాబ్లిష్ చేస్తారు. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ చాలా సింపుల్ గా, ప్రెడిక్టబుల్ గా ఉన్నా ఇంటరెస్టింగ్ క్యారెక్టర్స్ అండ్ ఆర్గానిక్ కామెడీతో సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. అక్కడక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అయిన ఫీలింగ్ కలిగిన మంచి మంచి మూమెంట్స్ తో దర్శకుడు మ్యాజిక్ చేస్తాడు. ఇక ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ అక్కడక్కడ కొంచెం లాగ్ అవుతుంది. కాలేజ్ కుర్రాలతో వచ్చే సప్లాట్ అనవసరం అనిపిస్తుంది. ఆ ఎపిసోడ్ ఏదో నివిన్ పాలి ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయడానికి అన్నట్టు ఉంది. సెకండ్ హాఫ్ లో కొన్ని కొన్ని మైనర్ ఇష్యూస్ ఉన్నా ఇక్కడ కామెడీతో పాటు ఎమోషనల్ మూమెంట్స్ కూడా బాగా వర్క్ అయ్యాయి. హీరోకి తన ఫాదర్ కి మధ్య వచ్చే సీన్స్ కానీ, ఆత్మ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కానీ మనల్ని ఎమోషనల్ చేస్తాయి. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ మన ఊహ కందేలానే ఉన్నా చాలా హార్ట్ వార్మింగ్ అనిపిస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నివిన్ పోలి చాలా బాగా చేశాడు. ఆస్పైరింగ్ గిటారిస్ట్ గా, దేవుడి మీద నమ్మకం లేని పూజారిగా బాగా సెట్ అయ్యాడు. తన ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎమోషన్స్ చాలా నేచురల్ గా అనిపిస్తాయి. ఉన్న ఇద్దరు హీరోయిన్స్ తో తన కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది. అలాగే అజ్జు వగీస్ తో తన బ్రొమాన్స్ కూడా చాలా బాగుండింది. ఇక ఈ సినిమాకి మేజర్ హైలైట్ రియా షిబు అనే చెప్పాలి. షీఈ్ రియలీ అడోరబుల్ యాజ్ ఎ గోస్ట్. తన క్యారెక్టర్ కొంచెం జెన్జీకి రిప్రజెంటేషన్ లా ఉంటది. తన చార్మింగ్ పర్ఫార్మెన్స్ తో అక్కడక్కడ నివిన్ పాలిని కూడా డామినేట్ చేసింది. చూడటానికి తను కొంచెం రుక్మిణి వాసన్, ధనస్వర రాజానికి మిక్స్ లా ఉంది. ఇక సాధ్యాగా ప్రీతి ముకుందన్ కూడా బానే చేసింది. షీ లుక్స్ గుడ్ ఆన్ స్క్రీన్. కాకపోతే తను ప్లే చేసిన క్యారెక్టరే నాకు కొంచెం క్వశ్చనబుల్ గా అనిపించింది. రాత్రి ఒకటితో బ్రేకప్ అయితే అర్ధరాత్రికి ఇంకొకటిని ఎత్తుక్కోవటం ఏందో ఏమోలే, ఇప్పుడు ట్రెండ్ అలాగే ఉందేమో, నాకేం తెలుసు. ఇక సినిమాలో మిగిలిన ఆర్టిస్టులంతా తమ పాత్రలు పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ గా సినిమా సాలిడ్ ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. విజువల్స్ మరీ అంత స్పెషల్ గా ఏమీ లేకపోయినా ఇట్ ఎఫెక్టివ్లీ క్యాప్చర్స్ ద ఎసెన్స్ ఆఫ్ ద స్టోరీ. ఇక జస్టిన్ ప్రభాకర్ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని పాటలు కథకి అడ్డంలో అనిపించినా అవి బానే ఉండటంతో ఎంజాయ్ చేశా. ఇక ఎడిటింగ్ సెకండ్ హాఫ్ వరకు కొంచెం బెటర్ ఉండాల్సింది. కొన్ని సీన్స్ ట్రిమ్ చేయొచ్చు. ఇక రైటర్ డైరెక్టర్ అఖిల్ విషయానికి వస్తే తన పనితనం బాగుంది. సింపుల్ స్టోరీని చాలా సోల్ఫుల్ గా ప్రెజెంట్ చేశాడు. దేవుడి మీద వచ్చే కొన్ని డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే దర్శకుడు దేవుడు ఉన్నాడు, నువ్వు నమ్మాలి అని మనల్ని బలవంతంగాని కన్విన్స్ కానీ చేయడు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి అనేలానే చూపిస్తాడు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మీరు 2.5 గంట ప్లెజెంట్ గా నవ్వుకుంటూ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమా ట్రై చేయండి. అది విషయం.